ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి మనం వీడియోలో ఒక బెస్ట్ స్ట్రాటజీ నేర్చుకుందామండి. ఆ స్ట్రాటజీ పేరు వచ్చేసి 15-minute చార్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనం స్టాక్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అలాగే ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనం ఏ విధంగా ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్చుకుందామండి. నేను ఈ స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఏ యాప్ లో చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు చార్జెస్ ఏ విధంగా పడుతున్నాయో కామెంట్ చేయండి. నేనైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ధన్ యాప్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ధన్ యాప్ లో స్పెషల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి చార్జెస్ తక్కువ పడతాయి. ఒకవేళ మీరు కూడా చార్జెస్ తగ్గించుకోవాలి ఇంట్రాడే ట్రేడింగ్ లో అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అఫీషియల్ యాప్ లింక్ అయితే ఉంటుందండి. అక్కడి నుంచి మీరు ధన్ యాప్ లో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. విత్ ఇన్ 1 day లో అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ట్రేడింగ్ కూడా అందులో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇదంతా పక్కన పెడితే కనుక మన స్ట్రాటజీ పేరు వచ్చేసి 15-minute ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి ఫస్ట్ మీరు స్టాక్ సెలెక్షన్ అనేది చేసుకోవాలండి. జనరల్ గా మార్కెట్ మనకు మార్నింగ్ 9:15 స్టార్ట్ అవుతుంది. కానీ ప్రీ మార్కెట్ వచ్చేసి 9 to 9:08 ప్రీ మార్కెట్ ఉంటుందండి. 9:08 తర్వాత ఆ పర్టికులర్ రోజున ఏ స్టాక్స్ ప్రాఫిట్ లో ఉన్నాయి, ఏ స్టాక్స్ లాస్ లో ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు. సో ప్రాఫిట్ లో నుంచి ఒక 4 to 5 స్టాక్స్ పికప్ చేసుకోండి. లాస్ లో నుంచి ఒక 4 to 5 స్టాక్స్ పికప్ చేసుకోండి. పికప్ చేసిన తర్వాత అన్ని స్టాక్స్ మీరు డిఫరెంట్ ట్యాబ్స్ లో ఓపెన్ చేసుకుని 15-minute టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ మార్కెట్ మనకు 9:15 స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:15 నుంచి 9:30 మీకు ఒక క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. 15-minute క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన తర్వాత ఈ 15-minute క్యాండిల్ హై అలాగే లో మార్క్ చేసుకోండి. ఓకేనా? హైని బ్రేక్ చేస్తే మనము ఫస్ట్ బై చేసి తర్వాత సెల్ చేస్తాం అనమాట. అలాగే లోన్ కనుక బ్రేక్ చేస్తే ఫస్ట్ మనము సెల్ చేస్తాము, దాని తర్వాత బై చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పి చూపిస్తాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఇది ఫస్ట్ 15-minute క్యాండిల్ అనమాట. సో ఇప్పుడు మనము హైని అలాగే లోని మార్క్ చేసుకోవాలి. సో ఓకే, సో ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇది హై అన్నమాట. అలాగే మనము ఇక్కడ లో మార్క్ చేసుకుందాము. సో మార్క్ చేసిన తర్వాత ఈ హైని బ్రేక్ చేస్తే మనం బయింగ్ సైడ్ వెళ్తాము. ఫస్ట్ మనము బై చేస్తాము, దాని తర్వాత సెల్ చేస్తాం అనమాట. లోని బ్రేక్ చేస్తే ఫస్ట్ మనం సెల్ చేస్తాము, దాని తర్వాత బై చేస్తాం. సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఏడు చూడండి, హైని బ్రేక్ చేసింది కదా. హైని బ్రేక్ చేసిన తర్వాత మనము ఇమీడియట్ గా ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి మార్కెట్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పేసి. హైని బ్రేక్ చేసింది కదా, ఏడు చూడండి. సో చాలా బాగా మూవ్మెంట్ అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ మీకు 1:2 అయితే వచ్చేసింది అనమాట. సో ఇంతవరకు మీరు టార్గెట్ పెట్టుకున్నా సరే మీకు 1:2 అయితే వచ్చేసింది. దాని తర్వాత మీరు ఎగ్జిట్ అయితే అయిపోతారు. ఇది బయింగ్ సైడ్ అనమాట. ఫస్ట్ బై చేయడం, దాని తర్వాత సెల్ చేయడం అనమాట. ఓకేనా? స్టాప్ లాస్ మీరు ఇది పెట్టుకుంటారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు లాంగ్ పొజిషన్ కదా, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ 1:2. సో వచ్చేసింది, 1:2 వచ్చేసింది. ఓకే, సో మీరు ఇదే విధంగా ఒకవేళ గనక లోని బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ చేసిన వెంటనే మనము ఎంట్రీకి ప్లాన్ చేస్తాము. సేమ్ ప్రాసెస్ అనమాట. కానీ లోని బ్రేక్ చేసినప్పుడు ఫస్ట్ మనము సెల్ చేస్తాము, దాని తర్వాత బై చేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి.